ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో తొలి 100 రోజుల్లోనే అసాధారణ నిర్ణయాలు తీసుకుంటానని ట్రంప్ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ర్యాలీని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా అమెరికాలోకి వలసలపై ట్రంప్ దూకుడుగా మాట్లాడారు. అమెరికా ప్రజలు మా మీద విశ్వాసం ఉంచి మళ్లీ గెలిపించారు. ఇందుకు బదులుగా తొలి రోజు తొలి వారం నుంచి అత్యుత్తమ నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. ఈ ఎజెండాను అమలు చేయడానికి దేశభక్తులను విజనరీ సంస్కర్తలను కేబినెట్లోకి తీసుకుంటున్నట్లుగా ట్రంప్ వెల్లడించారు. ఇక తాను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మన దేశంపై అక్రమ వలసదారుల దండయాత్ర ఆగిపోతుందన్నారు. సరిహద్దుల నుంచి అక్రమంగా ప్రవేశించడాన్ని ఆపేస్తానని స్పష్టం చేశారు. ఇక మన సంపదను మనమే అనుభవిస్తాం, అక్రమంగా వలస వచ్చిన వేలాది మందిని బలవంతంగా సాగనంపే కార్యక్రమం అమెరికా చరిత్రలోనే భారీగా మొదలు పెడతామన్నారు ట్రంప్. మళ్లీ శక్తివంతమైన దేశంగా, అందరూ గర్వించదగిన దేశంగా, సురక్షితమైన దేశంగా అమెరికాను తీర్చిదిద్దుతానని ట్రంప్ అన్నారు. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుస్తానని ట్రంప్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.